సోమేశ్వరం అనే చిన్న గ్రామంలో లక్కీ, వెంకీ మరియు శ్యామ్ అనే ముగ్గురు స్నేహితులు ఉండేవారు. వారి ముగ్గురు చిన్నప్పటి నుంచి చాలా మంచి స్నేహితులు. అలా ఒకరోజు శ్యామ్కి మంచి కాలేజ్ నుంచి సీట్ దొరికింది. కానీ శ్యామ్కి ఆ సీట్ వచ్చినంత ఆనందం కన్నా వీరి స్నేహితుల నుంచి వెళ్ళిపోతున్నారనే బాధ ఎక్కువగా ఉంది. కానీ తన లైఫ్ సెట్ చేసుకోవాలంటే ఈ కాలేజ్కి వెళ్ళాల్సిన అవసరం ఉందని అలా వారి ఫ్రెండ్స్కి సెండ్ ఆఫ్ చేయడానికి ఆ రోజంతా వాళ్ళతో గడిపాడు. అలా ఆ రోజంతా తిరిగిన తర్వాత ఆ రోజు రాత్రి 11 గంటలకి శ్యామ్కి ట్రైన్ ఉంది. దాంతో వెంకీ మరియు లక్కీ శ్యామ్ని రైల్వే స్టేషన్ దగ్గర డ్రాప్ చేద్దామని నిర్ణయించుకున్నారు. వీరి గ్రామం చిన్నదవడంతో ఏ అవసరానికైనా పక్క ఊరు వెళ్ళాల్సి వస్తుంది. ఆ పక్క ఊరు 15 కిలోమీటర్లు ఉంది. అలాగే ఇప్పుడు శ్యామ్ కూడా ఆ ఊరిలో డ్రాప్ చేయాలి. రైల్వే స్టేషన్ అక్కడే ఉంది. శ్యామ్ ట్రైన్ 11ంటికి ఉన్నప్పటికీ వీరు 1 గంట ముందుగానే బయలుదేరారు. అలా శ్యామ్ని ట్రైన్ ఎక్కించి శ్యామ్కి సెండ్ ఆఫ్ చేసి వీరు తిరిగి ప్రయాణాన్ని ప్రారంభించారు. అలా వీరి ఇంటికి బయలుదేరే సమయం కరెక్ట్గా 11:15. వీళ్ళిద్దరిలో లక్కీ కొంచెంగా భయపడుతున్నాడు. ఎందుకంటే ఈ సిటీ నుంచి వాళ్ళ ఊరు వెళ్ళాలంటే మధ్యలో ఒక ఘోరమైన రోడ్డును దాటవలసి ఉంది. ఆ రోడ్డు ఎలా ఉంటుందంటే పకటిపూటే ఒక్కొక్కరిని వణికిస్తుంది. ఎందుకంటే రోడ్డు పక్క ఉన్న ప్రతి చెట్టు కొమ్మలు ఒక కేవ్లా ఫామ్ చేసి చాలా ఘోరంగా ఉంటుంది. నైట్ అయితే చాలు ఏదో ఒక వింత శబ్దాలు వినిపించేవి. కానీ అదృష్టవశాత్తు ఎవరికి ఏమీ అయ్యేవి కాదు. అలా లక్కీ మరియు వెంకీ బండి స్టార్ట్ చేశారు. వెంకీ బండిని డ్రైవ్ చేస్తున్నాడు. లక్కీ వెనకమాల కూర్చున్నాడు. లక్కీ బండి ఎక్కగానే వెంకీతో ఆ రోడ్డు దగ్గర చాలా వేగంగా పోని తొందరగా రోడ్డును దాటేద్దాం, ఎందుకంటే చాలా నైట్ అయిపోయింది. అలా వారిద్దరూ బండెక్కి అలా వెళ్తున్నారు. అలా కొంతసేపటికి ఆ రోడ్డు దగ్గరకు వచ్చారు. వెంటనే లక్కీ వేగంగా పోని బండిని ఇక్కడ ఆగొద్దు, ఎందుకంటే అసలే ఇవాళ బాగా చీకటిగా ఉంది. దాంతో వెంటనే వెంకీ బైక్ స్పీడ్ని పెంచాడు. అలా ఆ రోడ్డు మధ్యలోకి రాగానే ఉన్నట్టుండగా బండి ఒక్కసారిగా ఆగిపోయింది. దాంతో వెంకీ మరియు లక్కీలు భయంతో ఫీజులు ఎగిరిపోయినాయి. వెంటనే బండి దిగి చూశారు. ఎదర్ టైరు పంచర్ అయింది. దాంతో ఇద్దరికి ఏం చేయాలో తెలియక వెంటనే లక్కీ ఫోన్ తీసి ఎవరికైనా ఫోన్ కాల్ చేద్దామని చూశాడు. కానీ అదృష్టం వారి పక్కలేదు. ఎందుకంటే వారిద్దరి ఫోన్ సిగ్నల్ ఆఫ్ అయిపోయినాయి. అప్పుడే నెమ్మదిగా పొదల నుండి సౌండ్లు వినపడటం మొదలుపెట్టాయి. కుక్కలు, నక్కలు అరుపులు గట్టిగా వినపడుతున్నాయి. ఇద్దరికి ఏం చేయాలో తెలియక చేతులు వణికిపోతున్నాయి. అంత భయంకరంగా ఉంది ఆ రోడ్డు. వెంటనే వారిద్దరూ ప్రాణాలతో బయటపడాలంటే నడుచుకుంటూ అయినా ఈ రోడ్డుని దాటాలని అలా నడవడం మొదలుపెట్టారు, బైక్ అక్కడే ఉంచేసి. అలా కొంచెం దూరం నడవగానే ఒక లారీ రోడ్డు మీద వస్తుండడం గమనించారు. వెంటనే వెంకీ ఆ లారీని ఆపి లిఫ్ట్ అడిగాడు. వెంటనే ఆ లారీ డ్రైవరు ఎక్కండి, తీసుకెళ్తాను అని అన్నాడు. అప్పుడు వీళ్ళిద్దరూ ఆ లారీ ఎక్కారు. అలా ఆ లారీ డ్రైవర్ మాట్లాడుతూ ఈ సమయంలో ఎక్కడికి వెళ్ళొస్తున్నారు అని అన్నాడు. అప్పుడు వెంకీ మా ఫ్రెండ్ని డ్రాప్ చేయడానికి వెళ్ళొస్తున్నాం అని చెప్పాడు. అలా వారి ఊరి పేరేంటో అని అడిగాడు. అలా కాసేపు మాట్లాడిన తర్వాత కొంచెం దూరం వెళ్ళిన తర్వాత అకస్మాత్తుగా లారీని ఆపేశాడు. వెంటనే వీరిద్దరికి ఏం జరుగుతుందో అర్థం కాలేదు. ఆ లారీ డ్రైవర్ లారీ నుంచి దిగేసి అలా నడుచుకుంటూ వెళ్ళిపోతున్నాడు. వెంటనే లక్కీ మరియు వెంకీ ఏం చేయాలో తెలియక ఏంటి ఇలా అవుతుందని అనుకున్నారు. అప్పుడు వెంటనే ఆ లారీ డ్రైవరు వెనక్కి తిరిగి గట్టిగా పరిగెత్తుకుంటూ వచ్చి లారీని గుద్దుకుని కింద పడిపోయాడు. ఆ లారీ డ్రైవర్ తల నుంచి బాగా రక్తం కారుతుంది. వెంటనే వీరిద్దరు లారీ నుంచి దిగి ఆయన్ని లేపడానికి ప్రయత్నించారు. కానీ ఆయన లెగలేకపోతున్నాడు. బాగా రక్తం కారిపోతూ తల మీద నుంచి చాలా దీన పరిస్థితిలో ఉన్నాడు. అప్పుడు వెంటనే
లారీ ఉన్నట్టుండగా దానికంతటదే స్టార్ట్ అయ్యి లైట్లు వెలిగినాయి. వెంటనే వెంకీ మరియు లక్కీ భయంతో అక్కడి నుంచి పరిగెట్టడం మొదలుపెట్టారు. దాంతో ఉన్నట్టుండగా ఒక గట్టి స్వరంతో ఎక్కడికి వెళ్తున్నారా అని గట్టిగా అరిచింది. దాంతో వెంకీ మరియు లక్కీ వారి వేగాన్ని పెంచాడు. అకస్మాత్తుగా వారి ఎదురు నుంచి ఒక తెల్ల చీర కట్టుకుని మొహం నిండా బాగా కాట్లతో అలా రోడ్డును తాడుతుంది. ఆ దృశ్యాన్ని చూసి వెంకీ మరియు లక్కీ ఫుల్ షాక్ అయిపోయారు. అలా వెంటనే లక్కీ మరియు వెంకీ వెనక్కి తిరిగి చూశారు. వెంటనే ఆ లారీ డ్రైవర్ కూడా కళ్ళు బాగా నల్లగా మారిపోయి దెయ్యం పట్టిన వాళ్ళగా లెగిశాడు. దాంతో ఇద్దరి గుండ్లు ఒక్కసారిగా జారినంత పనైంది. ఎటెల్లాలో తెలియక అలా భయంతో ఉన్నారు. ఈరోజు వాళ్ళు చావేనని ఫిక్స్ అయిపోయారు. వెంటనే ఆ తెల్ల చేరేసుకున్న ఆ దెయ్యం వీళ్ళిద్దరి మెడలు గట్టిగా పట్టుకుని పరిగెత్తుకుంటూ వెళ్ళి ఆ లారీకి కొట్టింది. దాంతో వీరిద్దరి మెడలు బాగా నొక్కుపోయి గాలి తీసుకోవడానికి కూడా బాగా ఇబ్బంది పడుతున్నారు. అలా ఆ లారీ డ్రైవర్ కూడా దెయ్యంగా మారి ఇద్దరి మెడలను అలా పట్టుకుని గాల్లోకి లేపారు. దాంతో ఇద్దరు ఊపిరి తీసుకోలేక బాగా ఇబ్బంది పడుతున్నారు. వెంటనే ఆ తెల్ల చీర వేసుకున్న దెయ్యం వెంకీ నెక్కను గట్టిగా కొరికింది. దాంతో వెంకీ గట్టిగా కేకలు వేస్తున్నాడు. ఆ దెయ్యం గట్టిగా అరుచుకుంటూ ఎన్ని రోజులుగా ఆకలితో ఉన్నాం, ఇవాళ ఆకలి తీరిపోతుంది అని గట్టిగా అరిచింది. అలా వెంకీ మరియు లక్కీ మెడలను గట్టిగా పట్టుకుని ఉన్నట్టుండగా వాళ్ళు గోళ్ళు గట్టిగా పెరిగిపోయి లోపలికి ఇలా నొక్కింది. దాంతో నెత్తురు బాగా కారుతూ వారిద్దరూ చాలా అవస్థలు పడుతూ గట్టిగా అరుచుకుంటూ ఆ నొప్పికి తట్టుకోలేకపోతున్నారు. అలా ఉన్నట్టుండగా లక్కీ చర్మాన్ని ఒక్కసారిగా పీల్చేసింది. అలా వెంకీ చర్మాన్ని కూడా చీల్చుతుండగా ఒక్కసారిగా గట్టిగా అరిచాడు. అప్పుడు ఒక అనుకోని సంఘటన జరిగింది. అప్పుడు వెంకీకి తెలిసింది ఇదంతా కలని. తాను తన రూమ్లో బెడ్ మీదే ఉన్నాడు. అలా వెంటనే గడియారం వైపు చూశాడు. అది సరిగ్గా 9:50 అయింది. వెంకీ ఫుల్ చెమటలతో బాగా తడిసిపోయి ఉన్నాడు. చాలా భయంతో లిటరల్లీ తన చేతులు వణుకుతూ ఉన్నాయి. అప్పుడే శ్యామ్ వెంకీ రూమ్కి వచ్చాడు. వెంకీని చూసి ఏమైందిరా అని వెంటనే అడిగాడు. అప్పుడు వెంకీ తన కల గురించి మొత్తం శ్యామ్కి వివరించాడు. అలా కాసేపటికి శ్యామ్ వెంకీకి ఇవాళ ట్రైన్ క్యాన్సిల్ అయిందిరా, రేపు మార్నింగ్ ట్రైన్ ఉందని చెప్పాడు. అప్పటి నుంచి వెంకీకి ఇప్పుడు ఆ రోడ్డు గురించి ఆలోచించిన ఈ ఘోరమైన కళ గుర్తుకొచ్చేది. అలా అప్పటి నుంచి రాత్రి 8 దాటిన తర్వాత ఆ రోడ్డుకి వెళ్ళడం మానేశాడు.